హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఒక హెల్తీ రెసిపీ చేసుకుందాము. ప్రోటీన్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే మిల్ మేకర్తో కర్రీ చేసుకుందాము. వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు. ఈ కర్రీ చపాతీలేకి, రోటీలేకి, వైట్ రైస్లేకి అలాగే బగారా రైస్లేకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ప్రాసెస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. అందులోకి 1 కప్పు సోయా చంక్స్ వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చల్లని వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇవి ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక గంటి కానీ లేదా స్మాషర్ కానీ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఇలాచి, 4 లవంగాలు, అలాగే ఒక 6 లేదా 7 జీడిపప్పు పలుకులు, ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను కట్ చేసుకుని వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఈ కారాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కూర కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీరు ధనియాల పొడి కాకుండా ధనియాలు వేసుకునేటట్లయితే మనం మసాలా పట్టుకున్నప్పుడు అందులోకి 1 స్పూన్ ధనియాలు వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మసాలాను ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ను వేసుకోవాలి. మసాలా మొత్తం మిల్ మేకర్కు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. మీకు అడుగు మాడిపోతుందన్న డౌట్ ఉంటే ఒక 2 లేదా 3 స్పూన్ల వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత కూరనంతటిని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు. 1 టీ గ్లాస్తో 1 గ్లాసు లేదా 1.5 గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా గరం మసాలా వాటర్ వేసుకున్న తర్వాత కూరనంతటిని కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మరికొంచెం చిక్కబడుతుంది. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మనకు గ్రేవీ బాగా చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.